నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ పోలవరం మండలం భైరవపాలెం రిలయన్స్ రిగ్గు సమీపంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు ప్రమాదం జరిగింది. సముద్రంలో బోటు ప్రయాణిస్తున్న సమయంలో అలల తాకిడికి బోటులోని క్రింది చెక్క విరిగిపోవడం వలన బోటులోకి నీరు ప్రవేశించింది. రాత్రి చీకటి ప్రాంతం కావడం పట్ల చుట్టుపక్కల సహాయం అందించేవారు లేక అర్ధనాదాలు పెడుతున్న వారిని గమనించి రిలయన్స్ రిగ్గు సిబ్బంది వారిని కాపాడి సముద్రం మధ్యలో ఉన్న రిగ్గు ప్రాంతానికి చేర్చారు. బోటులోని వారందరూ సురక్షితంగా ఉన్నారని రిగ్గు సిబ్బంది సమాచారం గ్రామ పెద్దలకు తెలియజేశారు. గ్రామ పెద్దలు పెమ్మాడి సూర్యరావు, బోటు ఓనర్ తెలిపిన వివరాల ప్రకారం బోటులో దండుప్రోలు ఆదినారాయణ, కర్రి సామీలు, పెమ్మాడి మల్లయ్య, పాలేపు ధర్మయ్య, డొక్కా దొరబాబు, కర్రి బాబీ ఉన్నారని వీరిని ఒడ్డుకు తీసుకురావడానికి బోట్ సముద్రంలోనికి వెళ్తే ప్రమాదం జరుగుతుందని, కావున రిగ్గు ప్రాంతంలో ఉన్న బాధితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలయన్స్ సిబ్బంది ఒడ్డుకు చేర్చాలని గ్రామ పెద్దలు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఇక్కడ నుంచి పెమ్మాడి సూర్యరావు అనే వ్యక్తి బోటు వేటకెళ్ళింది. వేటకెళ్తే వేటలో అలల తాకిడికి అది చెక్క తన్నేసి కింద తండలో చెక్క తన్నేసి బోటు మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోయిన తర్వాత అక్కడ ఉన్న రిలయన్స్ షిప్ ఒకటి వచ్చి ఈ ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళని సురక్షితంగా వాళ్ళు సేవ్ చేశారు. మా మనుషులైతే మనుషులైతే మాకు ఇంకా అందుబాటులో రాలేదు. ఈవేళ వస్తారు అని అనుకుంటున్నాం. సాయంత్రం లోపల అలల తాకిడికి మా బోట్లు కూడా వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దాని మీద ఇంకా ఆ రిలయన్స్ టగ్ మీదే మనుషులైతే ఉన్నారు, ఇంకా సురక్షితంగానే ఉన్నారు. అయితే ఆ ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే బోటు అయితే దగ్గరగా ఒక 20-25 లక్షల రూపాయలు బోటు ఇబ్బంది అయితే అయింది. ఇప్పుడు ఇంకా బోటు ఆచూకీ సముద్రం లోపలికి వెళ్ళిపోయి అది ఇబ్బంది అయింది. మనుషులు అయితే సురక్షితంగానే ఉన్నారు. ఉన్న డ్రైవరు ఆదినారాయణ గారు, శ్యామీలు, బాబీ, అలాగే ఇంకా ధర్మారావు, కామేశ్వరరావు అనే 6 మనుషులు ఉన్నారు. వాళ్ళైతే ఇక్కడ అందరూ తల్లిదండ్రులు అందరూ భార్య పిల్లలు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఇంకా మా దగ్గరికి ఇంకా చేర్చలేదని ఇక్కడ మా గ్రామ పెద్దలు కానీ ఇక్కడ బోటు వంటను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే వాళ్ళని కూడా ప్రభుత్వం తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ గ్రామ పెద్దలుగా చాలా ఈ గ్రామం కూడా వాళ్ళ ఆందోళనగా ఉంది. అది దానికోసం కొంచెం ప్రభుత్వం పట్టించుకుని వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి గ్రామస్తులకు అప్పచెప్పాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం.